ఆధిపత్యం మీద నీ గడిల ముందల తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసినందుకు గజ్వేల్ ఫామ్ హౌస్లో నిన్ను బొందబెట్టి ఈ కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. అయ్య పేరో తాత పేరో చెప్పి కేటీఆర్ లాగా మంత్రిని కాలే, బాజాబ్తా కొట్లాడి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులు అందరూ మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కుర్చీలో తీసుకున్నా. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే. నువ్వేదో తమాషా అనుకుంటున్నావు, ఏడాది తిరిగే లోపల మళ్ళీ అవుతాని. ఏడాది కాదు చంద్రశేఖర్ రావు, నీ జీవితంలో మళ్ళీ పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది, నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు. ఇదే కాదు, నిన్న ఆయన ఖమ్మంలో చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, మనకు 12 ఎంపీలు గెలిస్తే నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని, కేంద్రంలో మంత్రి అవుతాడంట. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖర్ రావు నువ్వు? ఎట్లా కాంగ్రెస్కు 40 రావంటివి. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియరు. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు చంద్రశేఖరరావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు, ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. రేపు మన ప్రభుత్వంలో చేర్చుకునేది లేదు. 14 సీట్లు తెలంగాణలో గెలిచి రంజిత్ రెడ్డిని ఎంపీగా ఎన్నుకొని కేంద్రంలో మహాకూటమి ఇండియా కూటమి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఒకవేళ మేము రాకపోతే వచ్చేది బీజేపీ కదా. మరి మేమేమంటున్నాం, బీజేపీలతోని చీకట్ల ఒప్పందం చేసుకున్నాడు బిడ్డ బెయిల్ కోసం. ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ను ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ముదిరాజు బిడ్డను ఎన్నికల్లో పెట్టి ఆయన ఎన్నికలు కూడా ప్రచారం చేస్తలేరు. ఈడ మా అక్క సబితమ్మ పొద్దటి పూటనేమో కారు గుర్తు అంటుంది, రాత్రిపూటనేమో కమలం గుర్తు అంటుంది. ఇది నిజం కాదా?